ఈ దినవాక్య ధ్యానాంశం పాడైపోయిన కారువ. మోటార్ సైకిళ్ళు, కార్లు బాగు చేసే మెకానిక్ షెడ్ దగ్గర అన్నీ పాడైపోయిన, యాక్సిడెంట్ అయ్యి ముందు చక్రం ఊడిపోయి వెనక చక్రం వంకరైపోయిన వాహనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రమాదాలకు గురి అయిన పాడైపోయిన వాహనాలు కుప్పలు కుప్పలుగా పడి ఉంటాయి. విశేషం ఏమిటంటే ఈ వాహనాల్లో ఎవరూ పెట్రోల్ నింపరు. వీటికి ఇంధనంతో పని లేదు. కానీ పనికొచ్చే వాహనాలకు తప్పక ఇంధనం కావాలి. ప్రొద్దుటే ఉద్యోగానికి లేదా పనికి బయలుదేరక ముందే పెట్రోల్ ఉన్నదో లేదో చూసుకొని, ఒకవేళ లేకపోతే కావలసినంత పెట్రోల్ నింపుకుంటాం. ఎంత అత్యవసర పనులు ఉన్నప్పటికీ పనికొచ్చే క్రైస్తవుడు నడవాలంటే తప్పక అతనికి శక్తినిచ్చే ఇంధనమైన ప్రార్థనతో నింపబడాలి. ఇంధనం లేకుండా వాహనం ఎలా నిష్ప్రయోజనమో అలాగే ప్రార్థనా శక్తి లేని క్రైస్తవుడు పనికిరాడు. అలాగైతే కొంతమంది సంఘ కాపరులు, సంఘ పెద్దలు, క్రైస్తవులు, పరిశుద్ధులు అని చెప్పుకునేవారు ప్రార్థనా జీవితం లేకుండానే చలామణి అవుతూ ఉన్నారు కదా. మరి వారి సంగతి ఏంటని అంటారేమో. పైన చెప్పిన విధముగా పాడైపోయిన, ప్రమాదాలకు గురి అయిన, పనికి రాకుండా పోయిన వాహనాలకు ఇంధనముతో పని ఉండదు. అలానే పైకి సేవకులైన, సంఘ పెద్దలైన, క్రైస్తవులైన ఆత్మీయంగా బాగా దెబ్బతిని సైతాను చేత పూర్తిగా పాడు చేయబడి మూలపడిన వారికి ప్రార్థనతో అవసరం ఉండదు. ప్రార్థన చేయాలనే మనసు ఉండదు. పనికొచ్చే వాహనాలకు ఇంధనం కావాలి. బ్రతికున్న క్రైస్తవునికే శక్తినిచ్చే ప్రార్థన కావాలి. నీకు ప్రార్థనా జీవితం ఉందా, లేక నువ్వు కూడా పాడైపోయిన వాహనం వంటి వాడివేనా? ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. ఒకవేళ పాడైపోయిన వాహనంలా ఉంటే నీ జీవితాన్ని బాగు చేయగల యేసయ్య హస్తాల్లో మరొకసారి సంపూర్ణంగా నిన్ను నీవు సమర్పించుకొని ఎప్పటికప్పుడు నీకు అవసరమైన శక్తిని ప్రార్థన ద్వారా నింపుకొని బలము కలిగిన ప్రయోజనకరమైన క్రైస్తవుడిగా జీవించు. ఎంత భక్తిపరుడవైనా దావీదు తాను నీతిగా పరిపాలించి దేవుని చిత్తము నెరవేర్చుటకు దినమునకు 7 మార్లు దేవుని సన్నిధిలో తనను తాను శక్తితో నింపుకున్నట్లు కీర్తనలు 119, 164లో చూస్తాం. ఎంతో వివేకముతో తనకివ్వబడిన బాధ్యతలను నిర్వర్తించుటకు దానియేలు దినమునకు 3 మారు మోకాళ్ళుని దేవుని సన్నిధిలో శక్తిని పొందుకున్నట్లు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో గమనించవచ్చు. లోకరక్షకుడైన యేసయ్య పగలంతా సువార్త పని చేసి రాత్రంతా ప్రార్థనలో గడిపినట్లు లోకాసువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడి ఉంది. దావీదు, దానియేలు, యేసయ్య వీరంతా దేవుణ్ణి బహుగా మహిమపరిచి ఎప్పటికప్పుడు దేవుని శక్తి చేత నింపబడి గొప్ప అద్భుతాలు చేసిరి. అద్భుతమైన రీతిలో జీవించారు. మనము కూడా వారి వలె దేవుణ్ణి మహిమపరచాలని, తన కొరకు గొప్ప సాక్షులుగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నేటి నుండి దినమునకు కనీసం 1 గంట అయినా దేవుని సన్నిధిలో శక్తిని పొందుకొనుటకు, ఆయనతో సహవాసం కలిగి ఉండుటకు తీర్మానించుకుందాం. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.